అమెరికా ఇరాన్ని తక్కువ అంచనా వేసింది లేదనుకుంటే ఇరాన్ శక్తివంతమైనటువంటి ఆయుధాలను ఉపయోగిస్తుంది. ఈ రెండింట్లో రెండూ నిజమే. శక్తివంతమైనటువంటి ఆయుధాలు ఇరాన్ ఉపయోగించకపోయినా ఇరాన్ను మాత్రం అమెరికా తక్కువ అంచనా వేసింది. అంటే ఇరాన్ యొక్క తెలివి ముందు ఊహించలేకపోవచ్చు. మొట్టమొదటిగా ఈ సుప్రీంని కనుక తల తెగ్గొట్టేస్తే, అంటే మెయిన్ నాయకుడిని తల తెగ్గొట్టేస్తే ఇక ఎవరూ కూడా ఎటువాళ్ళు అయిపోతారు, కకావికలం అయిపోద్ది ఆ యొక్క సైన్యం అనుకున్నారు. కానీ నాయకుడు పోతే ఏం, మనకంటూ ఒక లక్ష్యం ఉంది కదా అని ఇరాన్ ముందుకు వచ్చింది. ఇరాన్ ముందుకు రావడమే కాదు, కన్ఫ్యూజ్ చేసేస్తుంది ఇజ్రాయెల్ని, అలాగే ఈ అమెరికాకి సపోర్ట్గా ఉన్నటువంటి వాళ్ళని, అమెరికా దళాలను కూడా కన్ఫ్యూజ్ చేసేస్తుంది. ముఖ్యంగా అమెరికాకి చెందినటువంటి F-15E యుద్ధ విమానాలనే కూల్చేసింది. అంటే వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయారు. ఇరాన్కి చెందినటువంటి యుద్ధ విమానాలు అనుకుని కువైట్ వాళ్ళు ఏమొచ్చేసి ఈ విమానాలని కూల్చేశారు. అది దగ్గర 3 విమానాలు $100 మిలియన్ చేస్తాయి. అవి అమెరికాకి చెందినటువంటివి. వాళ్ళు ఎక్కడ కన్ఫ్యూజ్ అయ్యారు, ఎందుకు కన్ఫ్యూజ్ అయ్యారో అర్థం కాలేదు. అలాగే ఇటు బహ్రెయిన్లో అమెరికాకి చెందినటువంటి 5వ నౌకాదళం ఉంటే అక్కడ అల్ అదీద్ అనే ఒక ఇది ఉంది కదా స్థావరం, దాని మీద దాడి చేయకపోతే అమెరికా స్థావరాలు సురక్షితమైనటువంటి ప్రాంతాలకు వెళ్ళడంలో చాలా పెద్ద పొరపాటు చేశాయి. ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాలేదు అమెరికా దళాలకి. ఆ విధంగా మొత్తం 6 సైనికులు చనిపోయారు. ఇలాంటి దారుణాలు ఇరాన్ చేస్తుందా, ఇలాంటి దాడులు చేయగలుగుతుందా అన్న విధంగా కూడా ఈరోజు అమెరికా ప్రపంచం ఆశ్చర్యపోయాయి ఇరాన్ చేసినటువంటి ఈ దాడుల విషయంలో. ఇక్కడ ఇంతే కాదు, అటు ఇజ్రాయెల్ మీద కూడా దాడి చేయగలిగింది, అటు ఐరన్ డోమ్ కూడా కాపాడలేకపోయింది. సో అక్కడ 65 మంది నేతలు చనిపోయారు. నేతలంటే అధికారులు చనిపోయారు. అయితే ఇక్కడ ఇరాన్లో చనిపోలేదంటే అంతకంటే ఎక్కువగా ఇరాన్కి నష్టం కలిగింది. ఇరాన్లో ఒక్క IRGC సైన్యమే దగ్గర 1200 మంది చనిపోయారు. ఇక ప్రజలు 1000 మందికి పైగానే చనిపోయారు. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే ఇరాన్లో ఎంతమంది చనిపోయారు అన్నది కాదు, ఇరాన్ వల్ల ఎంతమంది చనిపోయారు, ఎంత నష్టం వాటిల్లింది అమెరికాకి, ఇజ్రాయెల్కి అనేది ప్రధానం.